కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. అయితే గురువుగారు మీరు బాల్యం నుంచే నాకు ఆధ్యాత్మిక పరంగా అంటే వెళ్ళాలని చెప్పి అలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయండి. ఎవరినైనా చూసారా? అంటే ఎక్కువగా మనము మన ఇంట్లో వాళ్ళనో తెలిసిన వాళ్ళనో ఏ రకంగా వాళ్ళు చేస్తుంటారో అవి చూసి చిన్న పిల్లలను నేర్చుకుంటూ ఉంటాము. అలాగే మనకు చేయాలనిపిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక పరంగా మీకు అలాంటి సువాసనలు కలిగి ఉండటానికి ఇంట్రెస్ట్ కలగటానికి ఎవరినైనా చూసి మీరు అలా అయిపోయారంటారా? లేదంటే బై బర్తే అంటారా? అంటే కొందరి జన్మలు ఎలా ఉంటాయంటే అమ్మ, భగవంతుడు కొందరిని పెట్టి పుట్టిస్తాడు. ఎనీ కైండ్ ఆఫ్ వర్క్ అనమాట. డిఫరెంట్ క్యాడర్స్ లోపల. ఇప్పుడు కొందరు వాళ్ళకి ఏ విధమైన ట్రైనింగ్ లేకుండానే కొన్ని అద్భుతమైన సాహసాలు చేస్తుంటారు. కొందరికి ఏ చదువు సంధ్య రాకుండానే కూడా మంచి మంచి పెయింటింగ్స్ వేస్తుంటారు. చాలా చక్కగా మాట్లాడుతుంటారు. అంటే సహజ సిద్ధమైన కళలు వాళ్ళు పుట్టుకతోనే వచ్చి ఉంటాయి అనమాట. అంటే నాకు ఎవరిని చూసి ఇన్స్పిరేషన్ కలగలేదు, ఎవరిని చూసి నేను అట్లా పరవశం చెందలేదు. మా గురువు గారిని మొట్టమొదటిసారి చూసినప్పుడు కొంత ఆకర్షితం చెందిన మాట వాస్తవమే. కానీ అంతకు ముందు నుంచే నా లోపల ఆధ్యాత్మికత బాగా ఉండేది. ఏదైనా ఒక దేవిని చూసినా ఆ దేవుని తాలూకు ఆయన అవతారాన్ని చూస్తే ఆయన చేతుల్లో ఆయుధాలు ఎందుకున్నాయి, ఆయన పులి మీద ఎందుకు కూర్చోవాలి, ఆ ఎద్దు మీద ఎందుకు కూర్చోవాలి, నెమిలి మీద ఎందుకు కూర్చోవాలి అంటే ఒక అన్వేషణ స్థితిలో ఉండేవాడిని అనమాట. బాగా శోధించేవాడిని. దేవుళ్ళ ఫోటోలు చూసి, యంత్రాలు చూసిన తర్వాత కూడా అందులో అక్షరాలని డీకోడ్ చేసేవాడిని నేను. ఒక యంత్రం చుట్టూ కొన్ని అక్షరాలు రాస్తారు కదా, ఈ అక్షరాలు ఎందుకు పెట్టారు, వేరే పెట్టొచ్చు కదా, ఇవే ఎందుకు పెట్టాలి, ఇది పెట్టొచ్చు కదా అని బాగా సెర్చ్ చేసేవాడిని అనమాట. ఎప్పుడైతే మా గురువు గారిని చూసానో అప్పుడు ఇంకా పరిపూర్ణమైన ఎరుక వచ్చింది, జ్ఞానం పరిపూర్ణం. సత్యం ఏంటి, ధర్మం ఏంటి, అసలు ఈ ప్రపంచంలో ఉండేటటువంటి దైవీ సంపత్తి ఏందనేది వారిని చూసి తెలుసుకోవడం, వారి ద్వారా వినడం ఇంకా దృఢమైపోయింది నా యొక్క ఆధ్యాత్మిక తపస్సు. ఓకే. మీ గురువుగారు అంటే ఏ వయసులో వారిని కలిసారు గురువుగారు మీరు? నేను అప్పుడు 16వ సంవత్సరం ఉన్నాను. ఓకే. ఓకే. అంటే ఎలా కలిసారు గురువుగారు మీరు వాళ్ళని? మేము వలసదారులు అనమాట, మా కుటుంబం మొత్తం కూడా. ఓకే. పండరిపుర క్షేత్రానికి వలస వెళ్ళాము మేము కూలి పని కోసం. ఓకే. నేను నా కూలి పని చేసుకుంటూ ఉండే సమయం లోపల మా గురువు గారి పల్లకి సేవ వెళ్తూ ఉండేది. సంత్ రాజారాం కైకాడి మహారాజ్ అంటే పండరిపుర క్షేత్రంలో చాలా ఫేమస్ మఠం అది. ఓకే. వారి పల్లకి సేవ చూసినప్పుడు వారిని చూడగానే నా మనస్సు అంతా వారి మీదకి వెళ్ళిపోయింది. ఇంకా డే మొత్తం పనిచేశాను. సాయంత్రం వారి దగ్గరికి వెళ్ళి కూర్చొని, నాకు కొంచెం మరాఠీ వస్తుంది, మరాఠీలో నేను వారితో మాట్లాడాను. స్వామీజీ, నాకు ఇట్లా ఆధ్యాత్మిక అన్వేషణ ఉన్నది, కొన్ని ఆధ్యాత్మిక అనుభవాలు కలుగుతూ ఉన్నాయి, దీన్ని నివృత్తి చేయండి అని అడిగాను. వారు రెండు మాటలు అన్నారు. నీ జీవితం ఇది కాదు, నువ్వు ఇందులో ఉండడం కరెక్ట్ కాదు, మీ తల్లిదండ్రులను తీసుకొని రా, నేను కొన్ని విషయాలు చెప్తానని అన్నారు. మా అమ్మతో మా నాన్నతో చెప్పాను, వాళ్ళు వచ్చి కలిశారు. ఈ అబ్బాయితో గనక మీరు పని చేయిస్తే ఒక గోవుతో సేవ చేసుకున్నట్లనే నీ కొడుకు కాదు అని వదిలేసే అని చెప్పారు. వారు ఏమన్నారంటే, నువ్వు లోక కళ్యాణం కోసం పుట్టావు నాన్న, ఈ సంసారంలో నువ్వు ఉండేది కాదు. ఎందుకోసం అంటే నీకు ఒక అన్న ఉన్నాడు, ఒక తమ్ముడు ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు సంసారానికి, ఇద్దరు అక్కలు ఉన్నారు, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. నీ కుటుంబానికి ధర్మం ఉంది, నువ్వెందుకు ఇక్కడ, నీ ధర్మం ఇది కాదన్నారు. నేను అప్పుడే కలిశాను వారిని. మరుసటి రోజే మా అమ్మ నాన్న తీసుకొని వెళ్ళాను. నా బయోడేట్ ఎలా చెప్పగలిగాడు ఆయన? నాకు అన్న ఉన్న సంగతి, తమ్ముడు ఉన్న సంగతి, అక్క చెల్లెళ్ళు ఉన్న సంగతి అసలు ఆయనకు పరిచయం లేని నేను. అంత దివ్య దృష్టి ఉంది వారికి. ఇంకా అప్పటి నుంచి మా అమ్మ నాన్న నన్ను వదిలేశారు. అప్పటి నుంచి పరిపూర్ణ ఆశ్రమ ధర్మంలోకి వచ్చేసాను. ఇంకా ఇప్పుడు ఎప్పుడైతే వారు నా గురించి చెప్పారో అప్పుడు నాకు అంటే ఆలోచన అనేది మారిపోయింది కంప్లీట్గా. ఓకే. ముందుగానే మీరు ఆధ్యాత్మిక పరంగా కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి గురువుగారు ఆ మాటలు చెప్పగానే, కానీ గురువుగారు మామూలుగా మీకుంది ఓకే, కానీ పేరెంట్స్ ఎక్కువగా సపోర్ట్ చెయ్యరు. అదేంటి, నాకు ఎంతమంది పిల్లలున్నా ప్రతి బిడ్డ తల్లిదండ్రులకు ఇంపార్టెంటే, ఫ్యామిలీ ఉండాలి, వాళ్ళకంటూ ఒక పిల్లలు రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి అనుకుంటారు. అలా మిమ్మల్ని వదిలేశారని చెప్పారు కదా, అంటే అభ్యంతరం అనేది ఏమీ చెప్పలేదా ఒక్కసారి కూడా? అంటే అమ్మ ఏడిసింది బాగా. అమ్మ ఏడిసింది, నాన్న కూడా బాధపడ్డాడు. ఓకే. ఇంకా వాళ్ళు అర్థం కూడా చేసుకున్నారు నేను చేసే పనులు అట్లా ఉండేవి. దేవి భాగవత మహాపురాణాన్ని ప్రతిరోజు గంటన్నర చదివేవాడిని. ఓకే. పూజలే
ఎక్కువ చేసేవాడిని, ఉమ్, ఎప్పుడు ధ్యానం 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 అని ఉండేవాడిని. ఉమ్, కొన్ని సందర్భాల్లో పని చేస్తున్నప్పుడు కూడా అలాగే ధ్యానంలోకి జారుకునేవాడిని. ఓకే. వాళ్ళు చూశారు నా చేష్టలన్నీ. ఈ స్వామీజీ చెప్పిన మాటలకు, నేను జీవించే జీవన విధానానికి వాళ్ళకి అర్థమైపోయింది. ఉమ్, వీడు చేసే పనులు అలాగే ఉన్నాయి, ఈయన చెప్తుంది కూడా వాస్తవమే కాబట్టి ఉమ్, ఇది సత్యం, ఇంకా దీంట్లో అనుమానం ఏమీ లేదని వాళ్ళు మనసును దృఢం చేసుకున్నారు. ఇంకా ఓకే. దృఢం చేసుకొని ఇంకా వదిలేశారు నన్ను కంప్లీట్గా. ఓకే. గురుగారు, మామూలుగా చిన్న ఏజ్ అనగానే ఆడుకోవటం, పిల్లలతో కలిసిమెలిసి తిరగటము ఇలాంటివి చాలా ఉంటాయి. కొంచెం వయసు పెరిగే కొద్దీ ఎన్నో రకాల కోరికలు, ఇలా ఉండాలి అలా ఉండాలి అని చాలా రకాలుగా ఉంటుంటాయి. మీరు చూస్తే 16వ సంవత్సరంలోనే మొత్తం ఆధ్యాత్మికం సైడ్ వచ్చేసారు. మీకు ఆ రకంగా ఎప్పుడు నేను ఇలాంటి ఒక లైఫ్ని మిస్ అయ్యాను అనే ఆలోచన ఎప్పుడు రాలేదంటారా? ఇక్కడ మనకు జన్మవాసనను 3 విధాలుగా 3 భాగాలుగా చెప్పవచ్చు. ఉమ్, ఉమ్, మనిషి జన్మను మూడు ధర్మాలతో చెప్పింది మన సనాతన ధర్మం. ఉమ్, కర్మజన్మ, కారణ జన్మ, కామజన్మ. ఓకే. కామజన్మ అంటే వాడు పుట్టుకతోనే కామకలాపాలతో అనురక్తి కలిగి ఉంటాడు. ఉమ్, ఎవరిని చూసినా మనకు అదే దృష్టి ఉంటుంది, కామదృష్టి వెళ్తుందన్నమాట. ఓకే. స్త్రీ కానీ పురుషుడు కానీ. కర్మజన్మ ఏంటంటే ఎన్ని పనులు చేసినా ఆయన కలిసి రాదు, ఓకే. ఎంత కష్టపడ్డా కలిసి రాదు, ఉమ్, ఎంత ప్రయత్నం చేద్దామన్నా కర్మ తీరదు, ఇంకా కర్మ చేయాల్సి వస్తుంది ఆయన. ఓకే. ఆయన పుట్టి తన తల్లిదండ్రులతో సేవ చేయించుకునేటటువంటి వాళ్ళు కూడా కర్మజన్మ కిందికే వస్తారు, ఉమ్, కర్మజన్మ కిందికే వస్తారు. ఓకే. కారణ జన్ములు ఏంటంటే వాళ్ళకి బై బర్త్ నుంచే ఆధ్యాత్మిక మెలుగువలతో పుడతారు వాళ్ళు, ఉమ్, పుట్టుకతోనే. ఇప్పుడు బ్రహ్మం గారు ఉన్నారు, అవును. ఆయన బై బర్త్ నుంచే అద్వితీయమైనటువంటి జ్ఞాన సంపన్నులు వాళ్ళు. అవును. అసలు మానవ మాతృలు ఎవరు కూడా అంతటి జ్ఞానంతో ఉన్నట్టు ఇప్పుడు చరిత్రలో లేదు. లేదు. అపారమైనటువంటి జ్ఞాన సంపన్నులు వాళ్ళు. ఉమ్, అట్లా మహితాత్ముల జన్మలు సామాన్యుల జన్మలు సమానం కావు. ఉమ్, నేను పుట్టుకతోనే మా ఊళ్ళో చాలామంది ఇప్పటికీ బిజ్వార గ్రామంలో చడిగినా కూడా ఆ అబ్బాయి కొంత డిఫరెంట్గా ఉండేవాళ్ళండి, అందరితో సమానం ఉండేవాడు కాదు. ఉమ్, అందరు ఒక పని చేస్తే తను ఒక్కడే సపరేట్ చేసేవాళ్ళు. చూస్తున్నాడు ముహూర్తాన్ని, ఓకే. దాని యొక్క నిర్మాణం వేరు. ఉమ్, ముహూర్తాన్ని తప్పకుండా మానవ జన్మ ఎత్తిన తర్వాత ప్రతి మానవుడు ఉమ్, ముహూర్త నిశ్చయంతోనే జీవితకాలం గడవాలి. ఓకే. ముహూర్తానికి ఉండేటటువంటి మెయిన్ అర్థం ఏంటో తెలుసా? ఉమ్, నీవు జీవించే జీవన విధానానికి సంబంధించినటువంటి ధర్మం, భౌగోళికంగా నువ్వు జీవిస్తున్న జీవ అవశేషాలకు సంబంధించినటువంటి సింక్, అది లింక్, ఓకే. అనుసంధానం అయ్యేటటువంటి శుభముహూర్తం. ఉమ్, అది నీ జీవితంలో ఒక సార్థకతను ప్రసాదించడానికి నిర్ణయం చేసిన ఒక టైం. ఓకే. దానివల్ల మన జీవితాలు నడవాలనుకోవడం అజ్ఞానం. ఉమ్, మనం బ్రతకాలి, మనం జీవించాలి. ఓకే. ప్రతి దాంట్లో సహనం, ఓర్పు, ఉమ్, నిగ్రహము, విచక్షణరహితమైనటువంటి జీవితాలే కొనసాగుతున్నాయి తప్పిస్తే జ్ఞానవంతమైన జీవితాలు లేవు కదా సమాజంలో. అవును గురుగారు. అయితే గురుగారు, ఎక్కువగా భగవంతుడి ఆరాధనలో ఉన్న వాళ్ళకే కష్టాలు, ఇబ్బందులు ఎక్కువగా ఉంటుంటాయి అంటుంటారు. ఎగ్జాంపుల్కి తీసుకుంటే కూడా చాలామంది ఎక్కువగా దేవుడి పైన భక్తి ఎక్కువగా ఉండి ఎక్కువ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి, దేవుడిని దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళే ఆ సమయంలో కొంతమంది ప్రమాదవశాత్తు ప్రాణాలు కూడా కోల్పోతూ ఉంటారు. దైవ దర్శనానికని వెళ్తుంటే ఎందుకు అలా జరుగుతుంది? వాళ్ళు చేసిన కర్మ ఫలాల ఆధారంగా అయి ఉంటుందా? మరి అలా ఉన్నప్పుడు భగవంతుని ఆరాధిస్తే మనం శరణు వేడుకుంటే ఎటువంటిదైనా ఆయన రక్షిస్తాడు అని అంటుంటారు. ఎందుకు వాళ్ళని భగవంతుడు రక్షించలేకపోతున్నాడు? భగవంతుడు వాళ్ళని రక్షించే పాత్రత లోపల ఎప్పుడు సంసిద్ధుడై ఉంటాడు. కాకపోతే భగవంతుని పాత్రత ఎంత సత్యమో కాపాడబడాలన్న నీ పాత్రత కూడా అంతే సత్యమై ఉండాలి. ఓకే. ఈరోజు ఐ డ్రీమ్స్ మీడియా వాళ్ళు నన్ను ఇక్కడ పిలిచారంటే ఏదో కొంతో నా లోపల నచ్చే పిలిచారు. అవును. స్వామీజీ ఇంతో అంతో చెప్తాడు మంచిగాని. భగవంతుడు నిన్ను అనుగ్రహించి కాపాడాలన్నప్పుడు నువ్వు అంత సత్యవంతుడు వై కూడా ఉండాలి. ఓకే. బై బర్త్ నుంచి ఈ జన్మది సరిపోక పోయిన జన్మలో కూడా అంత పుణ్యకార్యములు, పుణ్య దీక్ష దక్షత నీలో ఉండాలి. ఓకే. నీ పితాపితరులు కూడా పుణ్యం చేసి ఉండాలి. ఇప్పుడు ఈ జన్మ ఇప్పుడే ఆకాశం నుంచి ఊడిపడ్డది కాదు. అవును. ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉండేటటువంటి ఆ జెనెటిక్ థియరీని బట్టి మనకి జన్మ వచ్చింది, ఆ DNA కాలం బట్టి. అవును. సో ఆ వంశవృక్షంలో చేసేటటువంటి పాప సంక్రమణ, పుణ్య సంక్రమణ వల్ల ఈ దేహం ఉంటుంది. ఈ దేహం పొందిన తర్వాత కూడా చేసేటటువంటి పాప సంక్రమణ, పుణ్య సంక్రమణ. అందుకు భగవంతుని చెంతన నువ్వు నిష్ణాతుడవై ఉండి అర్హుడవై ఉంటే త్రుటికాలం నంది నేను తప్పించగలడు కదా. ఎంతమంది బ్రతుకుతుండలేరు ఇప్పుడు? ఎంతో మంది ఇప్పుడు కాపాడబడుతున్నారు, రక్షించబడుతున్నారు. ఓకే. వీళ్ళెందుకు రక్షించబడలేదంటే అందుకు భిన్నమైనటువంటి పాపమో కర్మనో ఏదో ఉండవచ్చు.
అంత ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయడం కూడా ధర్మం కాదు. ఓకే. పూజలు చేసే వాళ్లకు కష్టాలు ఎందుకు వస్తాయంటే పూజలు చేయడం వల్ల కష్టాలు తీరుతాయనుకోవడం ఫస్ట్ అజ్ఞానం. ఓకే. ఎందుకు పూజలు చేస్తారంటే చెప్పన తల్లి, మనకు పితృపక్షం వస్తుంది ఇప్పుడు. అవును. పితృపక్షంలో మన హిందూ ధర్మం లోపల మన పెద్దలకు శ్రద్ధా తర్పణాలు వదులుతారు, పిండ ప్రదానాది కార్యక్రమాలు చేస్తుంటారు. ఆ పల్లెటూళ్ళలో వాళ్ళ ఫోటోలు పెట్టి వాళ్ళు తినే వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు వండి పెట్టి పూజలు పునస్కారం చేసి దండం పెట్టుకుంటారు. అవును. ఎందుకోసం అంటే వాళ్ళు ఇచ్చినటువంటి దేహం ఇది, వాళ్ళ వంశంలో మనం పుట్టామని ఒక కృతజ్ఞత భావం. వాళ్ళకు ఒక మాసం ఏర్పాటు చేసి ఈ మాసంలో పితృదేవతలను కొలవాలని ఆ మాసాన్ని డిసైడ్ చేసి పితృపక్షంలో పితృదేవతలకు పూజలు చేయాలని ఒక రూల్ ఇచ్చారు మన ధర్మంలో. ఓకే. ఈ జన్మనిచ్చినందుకు వాళ్ళకు మొక్కుతున్నాం మనము. వాళ్లకు మనకు ఇంతటి అందమైన ప్రపంచాన్ని భగవంతుడు ఇచ్చాడు కదా, మరి భగవంతునికి ఏమి ఇవ్వాలి మనం? అందుకే ఈ పూజలు. నిన్నిచ్చినందుకు, ఈ ప్రకృతినిచ్చినందుకు, నీకు ఇంతటి అందమైన ప్రపంచాన్ని సృష్టించినందుకు భగవంతునికి నువ్వు ఇంత కృతజ్ఞత భావంతో పూజ. అంతేగాని నువ్వేదో ఇస్తే ఆయన నీ కోరికలు తీర్స్తాడనుకోవడం కరెక్ట్ కాదు. చూడమ్మ, వేదాంత ధర్మంలో ఎప్పుడు కూడా వేద ధర్మం ప్రకారంగా, శాస్త్ర ప్రమాణం ప్రకారంగా పూజలు చేస్తే కష్టాలు నెరవేరుతాయని లేదు. కానీ ఋషులు మనుషుల యొక్క కష్టాలు చూడలేపక, బాధలు చూడలేపక వాళ్ళు ధ్యానంలో కూర్చొని కొన్ని దర్శనాలు చేశారు. వ్రతాలు, నోములు, కొన్ని ప్రత్యేకమైన హోమములు, శాంతులు, కొన్ని యజ్ఞక్రతువులను దర్శించారు. వీటిని చేయండి, వీటి యొక్క మహితాత్మమైన శక్తి చేత భగవంతుడు ప్రసన్నమవుతాడు, మీ కష్టాలు తీరుతాయి అని ఒక ప్రమాణంగా చెప్పారు. కానీ అది కూడా దాని మీద ఎప్పుడు ఆధారపడి ఉండకు. నిన్ను నీవు నమ్ముకో, నీవు సత్యశీలుడవై మెలుగు, అప్పుడు అవి నీకు రిఫ్లెక్ట్ అవుతాయి, నీకు రిప్లై ఇస్తాయని కూడా చెప్పారు. మళ్ళీ వెనుకనే ఇలా చెబుతూనే ఇది కూడా చెప్పారు, ఏది అవసరమో అదే పాటిస్తున్నారు కంపల్సరీ. ఇప్పుడు ఒక కంపెనీ యాజమాన్యం దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఉద్యోగం ఇవ్వండి అంటే నీ అర్హత ఏముంది నాయనా అని అడుగుతారు. నేను పలానా డిగ్రీ చేశానండి, పలానా పీజీ చేశానంటే నీ చదువుకు నీ ర్యాంకు తగ్గట్ల నీకు ఉద్యోగం ఇస్తారు. నిన్ను ఏ సీట్లో కూర్చోబెట్టాలి, ఎక్కడ కూర్చోబెట్టాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. భగవంతుడు కూడా ప్రకృతి ఆధారంగా మనం జీవించే జీవన విధానాలను బట్టి, మనం నడిచే నడవడికను బట్టి మనకు కొన్ని మార్కులు వేస్తాడు. ఆ మార్కులను బట్టి మన జీవితం డిక్లేర్ అవుతుంది. మనకు వచ్చేటటువంటి కష్టాలు, బాధలు, ఇబ్బందులు, భోగభాగ్యాబ్ది సంప్రాప్తములన్నీ కూడా మన జీవించే జీవన విధానం బట్టి వస్తాయి. మా పెద్దలు ఏమనేవాళ్ళు తెలుసా పల్లెటూళ్ళలో, అమ్మా ఏం లేదు నాయన, ఎవరు ఏది నాటుతారో అదే కోసుకొని తింటారు, ఏది నాటుతారో అదే కోసుకొని తింటారు, అందుకు మిన్న ఏదీ లేదు. నువ్వు మంచి చేస్తావా మంచే వస్తుంది, చెడు చేస్తావా చెడే వస్తుంది, అది ఎన్నటికి తప్పదు అనేవాళ్ళు మా పెద్ద మనుషులు. వాళ్ళేం సిద్ధాంతులు కాదు, పండితులు కాదు. మళ్ళా ఇంకొక మాట అనేవాళ్ళు, ఈ జన్మ ఈ కాలం అంతా ఒక అద్దం లాంటిది నాయన, అద్దం ముందరకు పోయి నువ్వు ఏ చేష్టలు చేస్తే నీకు అదే ఎట్లా రిప్లై ఇస్తుందో ఈ ప్రకృతి కూడా అంతే, నువ్వు ఏం చేస్తావు అది రాసుకుంటుంది, అదే దొబ్బుతుంది మళ్ళీ నీ మీదకి అని చెప్పారు. నిజంగా చాలా బాగా చెప్పారు గురువు గారు. కానీ మీరు చెప్పినంత వింటుంటే నిజంగా ఇది వాస్తవం అనిపిస్తుంది. కానీ కొంతమంది వాళ్ళ విషయంలో ఏం జరుగుతుందంటే, వాళ్ళు ఎంత నిజాయితీగా ఉన్నా, ఎంత మంచి మార్గంలో నడిచినా కూడా ఎక్కువ ఈ ఇబ్బందులన్నీ వాళ్ళకే వస్తుంటాయి. మరి దాని గురించి ఏం చెప్తారు? వాళ్ళకి ఆ జన్మ ఏకన ముందు వాళ్ళ తల్లిదండ్రులు అంతటి పుణ్యకర్మలు ఆచరించలేకపోవచ్చు. జీవుడు తన ఈపున ఎంత పుణ్యం పెట్టుకొని సంతానాన్ని ఇస్తే పుట్టే పిల్లలు అంత గొప్పగా పుడతారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఇప్పుడు మా డ్రైవర్ వచ్చాడు, మా డ్రైవర్ వాళ్ళ తల్లిదండ్రులు ఒక గురువుతోటి బోధ తీసుకున్నారు, గురూపదేశం. వాళ్ళు గురూపదేశ సంస్కారం తీసుకున్నప్పటి నుంచి మా డ్రైవర్ వాళ్ళ నాన్న చనిపోయాడు. వాళ్ళ నాన్న చనిపోయే వరకు వాళ్ళ జీవితాలలో చూడని కష్టం లేదు, పడని బాధ లేదు. పాపం నేను లైవ్ లో చూశాను, చాలా కష్టపడ్డారు. చివరికి వాళ్ళ నాన్న చనిపోయాడు, వాడు ఒక్కడే అబ్బాయి, వాళ్ళ అమ్మ వారిద్దరే ఉంటున్నారు. ఇప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ, ఆ అబ్బాయి నా పాదాలను ఆశ్రయించి నాతోనే ఉపదేశం తీసుకున్నాడు, మంత్రోపదేశం. అమ్మవారిని ఆశ్రయించి నాతో మంత్రోపదేశం తీసుకున్నప్పటి నుంచి ఇప్పుడు ఎంత సుఖంగా ఎంత సంతోషంగా ఉన్నారో, అసలు చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఆయనకు కొడుకో బిడ్డ పుట్టారు, ఎంత ఆరోగ్యంగా, ఎంత చురుకుగా, ఎంత అందంగా, ఎంత అభినయంగా పుట్టారో పిల్లలు. అసలు ఈ కష్టము బాధ అంటేనే తెలియనంత గొప్పగా పెరుగుతున్నారు ఇప్పుడు. అంటే
వాళ్ళ తాత వాళ్ళ అవ్వ గురూపదేశం తీసుకొని గురువు చేత గురువులినటువంటి పుణ్యము కొడుకుకు ఉత్తాన పదంగా సంక్రమించి ఇప్పుడు మనమంగులకు పుణ్యం ఆవహించింది. ఓకే, ఖచ్చితంగా మనం చేసేవి మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి. దశరథ మహారాజు తన జీవిత పర్యంతం లోపల పొందిన శాపాన్ని తాను మొత్తం సంపూర్ణంగా అనుభవించకూడని దేహము చాలించిన తర్వాత ఆ శాపం యొక్క పవర్ అనేది, ఆ యొక్క మహిమ అనేది, ఆ శక్తి అనేది శ్రీరామచంద్ర ప్రభు అనుభవించాడు, లక్ష్మణస్వామి అనుభవించాడు, భరతుల వారు అనుభవించారు, శత్రుఘ్నుడు అనుభవించాడు. అవును, తప్పదు. ఇప్పుడు ఈ జన్మ వారి చేత పొందామంటే వారి యొక్క అవశేషములు కూడా మన యొక్క జీవితం వెనకాలే వస్తాయి 100%. డాక్టర్స్ కూడా అదే చెప్తారు కదమ్మా. ఇప్పుడు జీన్స్ మన యొక్క పెద్దల యొక్క వారసత్వాన్ని బట్టి కొన్ని రోగాలు వస్తుంటాయి అని చెప్తారు. రోగాలు వస్తాయంటేనేమో నమ్ముతారు, ఉసురు వస్తుంది అంటేనేమో నమ్మరు. మేము ఇట్లా పాపాలు పుణ్యాలు పెద్దల నుండి వస్తాయంటేనేమో మూఢనమ్మకం అంటారు. డాక్టర్లు ఏమో వాళ్ళు చెప్పిన రిపోర్ట్స్ని బట్టి మీ పెద్దల యొక్క వారసత్వానికి ఈ రోగం వచ్చిందంటేనేమో గుడ్డిగా నమ్మేస్తారు. అక్కడ అది అంటే సైంటిఫిక్ గా అన్ని ప్రూఫ్స్ ఉంటుంటాయి కదా గురువుగారు. అది పెన్ను తీసుకొని పేపర్ మీద రాసేటటువంటి భౌతికవాదం, కంప్యూటర్లో టైప్ చేసేటటువంటి భౌతికవాదం, దానికి ఆధారమైనటువంటి కారణ సంభూతులమే మేము. ఇప్పుడు జ్ఞానం లేనిది విజ్ఞానం లేదు కదా తల్లి. అవును గురువుగారు. జ్ఞానం అంటే మనం పుట్టడం, పుట్టిన తర్వాత ఒక ప్రొడక్ట్ని ఇంకొక ప్రొడక్ట్తో కలిపి ఇంకొక ప్రొడక్ట్ తయారు చేసేది విజ్ఞానం. ఈ ప్రొడక్టే భగవంతుడు ఇచ్చాడు కదా, ఉన్నదాన్నే తారుమారు చేసి ఒకదానికి రూపకల్పన చేసావు నువ్వు. ఇంకెక్కడి నుండి తెచ్చావు? ఈ భూమిన పుట్టిన దాన్ని నువ్వు కొత్తగా తయారు చేసావు. కొత్తగా ఏమైనా తీసుకొచ్చావా? లేదు కదా. అది నీ ప్రజ్ఞాపాఠవాలు, నీ గొప్పతనం. కానీ భగవంతుడి ధిక్కరణ మంచిది కాదు. భగవంతుడి నేల నీయకుంటే ఏడ రీసెర్చ్ చేస్తుంటే మనము, ఈ గాలి నీయకుంటే ఏడ ప్రయోగాలు చేస్తుంటిమి. ఇప్పుడు ఇవెవరిచ్చారు, ఎవరు తయారు చేశారు అది మనం కనిపెట్టాలి కదా. ఒకవేళ ఇది న్యాచురల్ గానే తయారైంది అనుకుందాం, వేరే గ్రహాల మీద ఎందుకు లేవు మళ్ళీ వల్ల? పక్కనే మనకు సమీపంలో ఉన్న గ్రహాలలో మనుషులు లేరు, జీవం పుట్టడానికి ఆధారం లేదు, ఆనవాళ్ళు లేవు. ఇక్కడ ఎందుకు ఉండాలి? మన సనాతన ధర్మంలో భూమికి ఉన్నటువంటి విలువ, భూమి యొక్క ఆవిర్భావ దశ, భూమి మీద జీవం ఏర్పడడానికి సంపూర్ణమైన వివరణ ఉన్నది క్లియర్ గా. ఇప్పుడు టెక్నాలజీకు 300 ఏళ్ళు అయింది తల్లి. లక్షల సంవత్సరాల క్రితమే పురాణ రచన జరిగింది. గురువుగారు, ఒక జీవి అంటే తల్లి గర్భంలో పడే ముందే తను చేసుకున్న ఇంతకు ముందు జన్మకు సంబంధించిన పాప పుణ్యాలు కర్మ ఫలాన్ని బట్టే ఈ జన్మలో ఎవరి కడుపున జన్మించాలి ఏంటి అనేది డిసైడ్ అవుతుంది అని కొంతమంది చెప్తుంటారు. అది నిజమే అంటారా? 100%. జీవుడు పుట్టకన్నా ముందు ఆత్మగా ఉన్నది పోయిన జన్మలో ఆయన ఉండేటటువంటిది. దేహంగా ఉండేది తండ్రి కడుపులో తను ఒక విత్తనంగా ఉండేది. తండ్రి ఇలా చనిపోవాలని, దీన్ని తప్పించుకునే మార్గం కూడా ఉంటుంది. ఆ సెకండ్ వరకు నువ్వు మనసు నిర్భయం చేసుకుని దృఢంగా ఉండి భగవంతుని ధ్యానం చేసుకుని ఉంటే తప్పుతుంది. తప్పకపోయి దాంట్లోనే చనిపోయావనుకో, ఇంకా ఇన్నాళ్ళ లైఫ్ సర్వైవ్ అయ్యేది ఉండే కదా. ఆ టైం మొత్తం కంప్లీట్ అయ్యే వరకు నువ్వు ప్రేతంగా తిరగాని తిప్పుతాడు మొత్తం. కానీ ఆ యాతన చాలా ఘోరం. చనిపోకూడదు, శరీరంతోనే కష్టపడాలి. ఎందుకంటే మాతోనికి కొన్ని ఆత్మలు వచ్చి సంభాషిస్తూ ఉంటాయి. స్వామి మీ తపశక్తితోటి మాకు విమోచనం ఇవ్వండి. ఫలానా ప్రదేశం లోపల 300 సంవత్సరాలు బ్రతికిన ఒక మర్రి చెట్టు ఉంది, ఆ చెట్టు దగ్గర ఉన్న ఒక దివ్య శక్తిని నాకు అనుసంధానం చేసి నాకు విమోచనం ఇయ్యి. ఒక చేత ఒక గోశాలలో 5 పొదుగులున్న గోవు ఉంది, ఆ గోవు యొక్క తోక దగ్గరికి నన్ను పంపించి దాని తోకను విదిలింపజేసిన ఆత్మని స్వర్గానికి పంపించని నాతో చాలా మంది మాట్లాడారు. అంటే అలా ఏ రకంగా విముక్తి పొందాలో కూడా ఆత్మకి తెలిసిపోతుందా గురువుగారు? దేహాన్ని ఆత్మ వీడిన తర్వాత అతీతమైన శక్తులు ఆవరిస్తాయి. మీరు అలా విముక్తి కలిగించిన ఆత్మలు ఏమైనా ఉన్నాయా గురువు? కలిగించాం కొంతమందికి. ఇప్పుడు మన పీఠంలో గోపూజలు చేయిస్తుంటానమ్మా చాలా మందికి. కష్టాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, వ్యాపారంలో కలిసి రావట్లేదు, అప్పులు ఎక్కువైనాయి అంటే పీఠానికి వచ్చి గోపూజ చేయండి, గోదానం చేయండి, గోవుని దత్తత తీసుకోండి అని చెప్తుంటాను. ఆ గోవుకు చేసేటటువంటి ఉత్తర క్రియల్లో ఉండేటటువంటి మార్మికతని ఇది. వాళ్ళ పితృదేవతలు ఘోషిస్తూ ఉంటారు, మాకు కనిపిస్తావన్నీ. నేను చెప్తుంటాను ఇలా చేయండి నాయన అని. ఆ గోవు యొక్క తోకకు వాళ్ళ పేర్లు గోత్రనామాలు రాసి కట్టిస్తాను. గోవు తోక విదిలించేసరికి వాడు సరాసరి వెళ్ళిపోతారు. చాలా మందికి చేశాను నేను, లెక్కనే లేదు అసలు. మా యూట్యూబ్లో చాలా మంది వీడియోస్ అవే ఉంటాయి గోపూజ చేసేవి. కొందరు గంగానది దగ్గరికి వెళ్ళి అక్కడ కొన్ని పూజలు చేసి పంపించాను, కొందరిని మానస సరోవరంకి పంపించాను, కొందరిని రామేశ్వరంకి పంపించాను, కొందరిని హంసల దీవికి పంపించాను.
ఎవరి పాపకర్మను బట్టి ఎవరి ధర్మాన్ని బట్టి వాళ్ళకి ఆ ప్లేస్ ఓకే, నిర్ణయించబడుతుంది. ఓకే, అంటే అది మీకు అంటే భగవంతుడు ఏమైనా ఆజ్ఞిస్తాడా గురువుగారు, ఎవరెవరి కర్మల్ని బట్టి ఏ ప్లేస్కి పంపించాలి, ఏంటి, ఏ రకంగా చేయాలి అని? అనుభవస్తుడైన వైద్యుడు మనిషిని చూడగానే రోగం యొక్క సిమ్టమ్స్ చెప్తాడు. అవును. కండ్ల కింద బ్లాక్ డార్క్ సర్కిల్స్ వస్తే, ముఖంలో ఫేస్ రీడింగ్ అంతా చేంజ్ ఉంటే నాడి పట్టుకొని చెప్తాడు. లేదు స్టెథోస్కోప్ పెట్టి పల్స్ రేట్ని కానీ హార్ట్ బీట్ని బట్టి చెప్తారు. ఇంకా కొంత తెలుసుకోవాలి, అంతకు అర్థం కాలేదంటే టెస్టులు చేస్తారు. బ్లడ్ శాంపిల్, యూరిన్ శాంపిల్ తీసుకొని మేము కొన్ని ప్రక్రియల ద్వారా చూస్తాం. కొందరిని చూడగానే తెలిసిపోతుంది, కొందరిని రేఖాగణితం చూసి చెప్తాము, కొందరి జాతక విశ్లేషణ చేసి చెప్తాము. ఇవేవి కాలేదంటే అమ్మవారి చెంతన ధ్యానంలో కూర్చొని పలానా వ్యక్తి పలానా గోత్రజుడు అంటే మొత్తం దర్శనం వస్తుంది. అప్పుడు చెప్తాం, ఈ వారం వచ్చావు, ఈ వారం వచ్చాం, వచ్చే వారం రానాయన నీకు అంతా చెప్తానంటాను. ఆయన గోత్రనామాలు తీసుకొని వచ్చే వారం ఆయనకు మొత్తం చెప్తాను, నేను ఇట్లుంది ఇలా చేసుకోపో అని చెప్తాను. ఓకే, మా పీఠంలో ఎవరి కానీ మేము డేట్ ఆఫ్ బర్త్ కానీ రాశి కానీ నక్షత్రం కానీ అడగం. ఓన్లీ గోత్రం, పేరు. ఓకే, మీరు ఎవరినైనా కనుక్కోండి. శ్రీపీఠానికి అంబాత్రయ క్షేత్రానికి ఎవరు వచ్చినా నీ పేరేంటి, నీ గోత్రం ఏంటి, ఈ నక్షత్రాలు, రాసులు, ఈ డేట్ ఆఫ్ బర్త్ నేను అడగాను. ఇదంతా ఒక బిజినెస్, బట్ ఆ సిద్ధాంతం అది కాదు. మేము జ్యోతిష్యం బాగా నమ్ముతాం. జ్యోతిష్యం ఎందుకు వచ్చింది, జ్యోతిష్యం మీద ఉండే విలువలు ఏంటనే పరిపూర్ణమైన సమగ్ర వివరణ మాతో ఉన్నది. కానీ మేము జ్యోతిష్యాన్ని వ్యక్తుల జీవితంతో ముడిపెట్టాము, పాపం తగులుతుంది. కానీ చాలా మంది పండితులు చెప్తుంటారు, పుట్టిన సమయము, ప్లేసు, నక్షత్రము ఇవన్నీ ఉంటేనే కరెక్ట్గా మన జాతకం అనేది చెప్పబడుతుంది అని. ఇంతకుముందు మీరే చెప్పారు, అన్ని చూసుకున్నాక కూడా ఎందుకు కష్టాలు వస్తున్నాయి గురూజీ అని. చూడమ్మ, జీవన విధానం బహు విధములైనటువంటి పరివర్తనంతో ఉండేటటువంటి విధానం అది. జీవించే జీవుడు ఎంత ధర్మంతో ఉన్నాడో దాని ధర్మాన్ని బట్టి మనకు పంచాంగం యొక్క రిఫ్లెక్షన్ ఉంటుంది. కాకపోతే జీవించే జీవన విధానం వేరు ఉంటుంది. మళ్ళీ పంచాంగం దగ్గరికి ఎట్టి వచ్చి మొరపెట్టుకోవడం అది ధర్మం కాదు.